నిన్న ఏమైందంటే మునగాకు తాలింపు చేద్దాము అని చెప్పి మునగాకు తాలింపుకు కొంచెం కందిపప్పు కూడా వేస్తే కన్నా ఉడకబెట్టేసి బాగుంటుంది అనేసి చేస్తా అండి. ఈ మధ్య ఎక్కువ మిక్సీ అలవాటు అయిపోయింది, రోటితో దంచేది లేకున్నా. రోటితో దంచి చేస్తా అంటే దంచవే మేనత్త కూతుర పాట గుర్తొచ్చింది. మళ్ళీ సరే అని చెప్పేసి నన్ను ఇంకా పప్పు ఎక్కువ అయిపోయింటే ఇంకా సరే పప్పు రసం పెడదాము అని చెప్పి పప్పు రసంకి రెడీ చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, పప్పు రసం చాలా బాగుంటుంది. మునగాకు తాలింపులోకి కూడా పప్పుల పొడి వేసుకోండి, దంచి చేసుకోండి, బాగుంటుంది. ఈ పప్పు రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ దీంట్లో కొంచెం కందిపప్పు కలిపేసినాను. చూడండి, మీకు మళ్ళీ ఊరికే ఒక కప్పులో చూపెడుతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, బెల్లము, ఉప్పు, చింతపండు ఒక పిడికిడంతా వేసుకొని ఫస్ట్ చింతపండు ముందుగా నానబెట్టుకోండి. తర్వాత నానబెట్టుకునేసి బాగా పిసికేసినాను. చింతపండు తొక్కంతా తీసేయండి. తర్వాత కందిపప్పు బాగా మెత్తగా ఉడికింటుంది కదా, ఒక కప్పు వేసేయండి. తర్వాత నేను చూపించినట్లుగా రోట్లో దంచేసినాను, తిరుగుమాత పెట్టేయండి. ఇంగువ మస్ట్. కొంచెము నేను మెంతిపొడి కూడా యాడ్ చేసినాను. ఒక రవ్వ చిటికెడు మెంతిపొడి వేసుకోండి. ఇంగువ కొంచెం బాగా వేయండి, బాగుంటుంది. లాస్ట్లో గార్నిష్ చేయండి కొత్తిమీరతో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా వేరే కూరలు ఏమీ అవసరం, ఇంకెన్నిసార్లు గార్నిష్ చేద్దుంలే. ఫస్ట్లో ఒకసారి వేసినాను, మళ్ళీ ఊరికే డెకరేషన్ కోసమని కొంచెం యాడ్ చేసినాను, గార్నిష్ చేసినాను. చాలా బాగుంటుంది పప్పు రసము. పప్పు రసంలోకి వేడి అన్నంలోకి హూ 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 అని ఊరుకొని తిన్నాను. నిన్ననే పెడదాం అనుకున్న ఈ వీడియో, ఇది నిన్నటిది. అట్లనే దొరికినాను. ఈ మునగాకు తాలింపు కూడా ఇట్లా చేసుకోండి నేను చూపించినట్లు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీకి అయితే చెప్పనవసరం లేదు. ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్లో చెప్పేసినాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.